ఫైనల్లీ హరిద్వార్ నుండి బస్ ఎక్కేసి లాంగ్ జర్నీ తర్వాత సోన్ ప్రయాగ్ చేరుకున్నాం. కానీ సోన్ ప్రయాగ్ వెళ్లే దారిలో మాకు ఒక అద్భుతం కనిపించింది. ఒక సైడ్ ఏమో భగీరథ రివర్, ఇంకో సైడ్ ఏమో అలకనంద రివర్. ఈ రెండు కలిసిన ప్లేస్ నుండే గంగా రివర్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి దేవ్ ప్రయాగ్, గంగా పుట్టిన స్థలం అని కూడా అంటారు. లైవ్ లో చూస్తే మాత్రం ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్. ఇక్కడే కొంచెం సేపు అలా చూస్తూ ఉండిపోయాం. రెండు రివర్లు కలిసి ఒక రివర్ గా ఫామ్ అవ్వడం అనేది గ్రేట్ అసలు. ఓకే, ఫైనల్లీ ఇక్కడి నుండే మన ట్రెక్కింగ్ స్టార్టింగ్ లో ఫుల్ జోస్ తో స్టార్ట్ చేసాం. కానీ కొంచెం టైం తర్వాత అసలైన మ్యాటర్ అర్థమైంది. అండ్ ఇక్కడ ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే ఒక వాటర్ బాటిల్ 60 రూపీస్, 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఇక్కడ డైరెక్ట్ గా 50 రూపీస్ అమ్ముతున్నారు. ఒక కప్పు టీ వచ్చేసి 50 రూపీస్. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ రేట్స్ కూడా ఎవరెస్ట్ కి ఎక్కేస్తున్నాయి. ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ ఫుల్ అలసిపోయాం. కానీ అప్పుడే సడన్ గా పక్కన స్నో కనిపించింది. బ్రో, ఆ మూమెంట్ మాత్రం వేరే లెవెల్. లైఫ్ లో ఫస్ట్ టైం స్నోని టచ్ చేశాను. చిన్నప్పుడు మూవీస్ లో చూసిన స్నోని ఇప్పుడు డైరెక్ట్ గా పట్టుకున్నా. అక్కడే కొంచెం సేపు ఫుల్ ఎంజాయ్ చేశాం. కానీ అసలైన ఛాలెంజ్ ఇంకా మిగిలే ఉంది. టెంపరేచర్ అయితే మెల్లమెల్లగా తగ్గిపోతూనే ఉంది. కొన్ని ప్లేసెస్ లో అయితే ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు. ఫైనలీ మనం కేదార్నాథ్ చేరుకున్నాం.